స్తోత్రం మెస్సిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందరికి సమాధానం కలుగును గాక. ఆమేన్. నేను మీ అభిషేక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లెగొస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని ధ్యానించుకుంటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రార్థన చేసుకోకపోతే ఉన్న పాటను మోకరించి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకోవాలని తెలియజేస్తున్నాను బిడ్డలారా. తద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విశ్వాసంలో ఆత్మీయంలో మరింత బలపరుస్తారని తెలియజేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకించను. మీకా 7:7. గనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానం బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మనకి జవాబు అనేది కొంచెం త్వరగా వస్తుంది, కొన్నిసార్లు అయితే కొంచెం ఆలస్యంగా వస్తుంది. అప్పుడు మనం ఆలస్యంగా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే, నా దేవుడు నా ప్రార్థన అసలు ఆలకించాడా లేడని మనం అనుకుంటాం. అక్కడ దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే, నా దేవుడు నా ప్రార్థన ఆలకించడం. మన దేవుడు మన ప్రార్థన ఆలకించుతాడు. కనుక కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు ఆలకించి జవాబు అనేది కొంచెం త్వరగా ఇస్తాడు. కొన్నిసార్లు అయితే మనకి ఏ సందర్భంలో జవాబు కావాలో, ఏ సమయంలో జవాబు కావాలో ఆ సమయాన్ని బట్టి మనకు జవాబు ఇస్తారు. కానీ మనం ఏమనుకుంటామంటే, ఆలస్యంగా వచ్చినట్టు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, అందుకే ఆలస్యంగా వచ్చింది అనుకున్నాం. కానీ మనం అలా అనుకోకుండా ఉండాలని తెలియజేస్తుంది ఏమిట్లారా. కనుక విశ్వాసం కలిగిన ధైర్యం తెచ్చుకోండి, వాగ్దానాన్ని ఎత్తబెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మెస్సిగా ప్రతిదినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మ చక్కటి కార్యక్రమం మాకు ఇచ్చారు. మీకు వందనాలు. మీరు మాకు ఇస్తున్న వాగ్దానం, నా దేవుడు నా ప్రార్థన ఆలకించను. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైనా రోగులంటే వాళ్ళని స్వస్థపరచండి. ఎవరైతే పుట్టినరోజులు పిల్లలు జరిపించుకుంటున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి. అనేక మీరు పుట్టినరోజులు పిల్లలు జరిపించుకోవాలో సాయం చేయండి. ఎంతోమంది సేవకులు సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కాపాడండి, అభివృద్ధి పరచండి. మణిపూర్ గురించి ప్రార్థిస్తున్న వాళ్ళందరినీ సమాధానపరచండి. ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థిస్తున్న ఇస్రాయేల్ దేశానికి కాపుదలు తెచ్చండి, సమాధానం తెచ్చండి, సాయం చేయండి. ఏసునామమున తండ్రి. ఆమేన్. కనుక దేని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.